నిర్గమాకాండంలో ఇశ్రాయేలీయులతో విమోచన, ఇశ్రాయేలీయుల విడుదల, ఇశ్రాయేలీయులకి ఫరోకి ఐగుప్తీయులకు ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ కూడా నిర్గమాకాండంలో ఉంటాయి. దాని తర్వాత లేవీకాండం వచ్చినప్పటికీ ఒక విడిపించబడిన జనాంగం సాధారణంగా మన మైండ్ సెటప్స్ ఎలాగుంటాయంటే, ఒక వాక్యానికి ఒక పద్ధతికి అలవాటు పడ్డామనుకోండి, అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. దీవెన గురించి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు దీవెన గురించే వాక్యం వినాలనిపిస్తుంది. పాపక్షమాపణ గురించి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు భక్సింగ్ గారు మీటింగ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే వారు చివరికి తేల్చేది ఏంటంటే పాపక్షమాపణ, మారు మనసు పొందాలా, రక్షించబడాలా. అది పెళ్లి ప్రసంగం అవని, చావు ప్రసంగమైన ఏ ప్రసంగమైనా వారికి చివరికి అదే. కొంతమంది ఫెయిత్ మెసేజ్, విశ్వాసం గురించి చెప్తారు. కొంతమంది కృప, దేవుని యొక్క కృప, మనం కృపకాలంలో ఉన్నాం కనుక అనేది. కానీ విశ్వాసికి అన్నీ కావాలి. అన్నం తిన్నప్పుడు చికెన్ తినాలా, మటన్ తినాలా, పెరుగన్నం తినాలా, చారు కూడా అప్పుడప్పుడు వేసుకోవాలి. అన్నీ తింటేనే అదే అందం. కొంతమంది కొన్ని తినడం మానేస్తారు, దానివల్ల దాని రుచిని పోగొట్టుకుంటాం మనం. వాక్యంలో కూడా కొన్నిసార్లు ఆ వినే ఆలోచన మనకు రావాలా, ఇది కూడా అవసరం మనకి అనేది. ఈ లేవీకాండంలో మనం వచ్చినప్పటికీ ఈ లేవీకాండం గురించి అది లాటిన్ భాషలో ఇలాగుంది, గ్రీకు భాషలో ఇలాగుందని అవి రాశాను. కానీ మా పాస్టర్స్కి ఎప్పటికైనా అది చెప్తాను. దీంట్లో మెయిన్ థీమ్ ఏంటంటే, మానవాళి దేవుణ్ణి ఆరాధించడానికి, కనపరచడానికి, పరిశుద్ధతగా జీవించడానికి, దేవునికి మానవుడికి ఉండే సంబంధ బాంధవ్యాలు మరికొంచెం పెరగడానికి. అప్పుడే అంతకాలం బందీలుగా ఉండే వీరు, దేవునితో సంబంధాలు లేని వీరు ప్రార్థన అయితే చేశారు, విడిపించు ప్రభువా అని. కానీ దేవునికి వీరికి సరైన సంబంధాలు లేవు. దేవుని యొక్క సంపూర్ణత వీరికి రుచి తెలియదు. దేవుని యొక్క పరిపూర్ణత వీరికి తెలియదు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉండిపోయారు గనుక, అన్యుల జనాంగం మధ్యన వీరు ఉన్నారు గనుక, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క ప్రభావం వీరికి తెలియదు. అందుగురించే ఇవి నేర్పించడానికి లేవీకాండాన్ని దేవుడు ప్రారంభించాడు. కనుక దీంట్లో మెయిన్ థీమ్ ఏంటంటే, అపవిత్రమైన మానవాళికి పవిత్రమైన దేవుని గురించి, దేవుని ఘనత గురించి, దేవుని మహిమ గురించి తెలియచేయడమే దీని యొక్క ముఖ్యమైన సారాంశం. ఈ గ్రంథం అంతా కూడా పవిత్రమైన దేవుణ్ణి మానవుడు కలుసుకోవాలనుకుంటే, అపవిత్రమైన మానవుడు పవిత్రమైన దేవుడిని కలుసుకోలేడు కనుక, ఒక పవిత్రమైన దేవుణ్ణి అపవిత్రమైన వాడు కలుసుకోవాలంటే ఏం చేయాల, కలుసుకోవాలంటే ఎలా బ్రతకాల, కలుసుకోవడానికి మానవుని యొక్క ప్రయత్నం ఏంటి? దీనినే క్రొత్త నిబంధనలో క్రీస్తుకి సంఘానికి ఉండే సంబంధం, పాత నిబంధనలో కనబడని దేవుడు, జాగ్రత్త వినండి, కనబడని దేవుడు, కనిపిస్తున్న మానవులు, వీరికి మధ్య మోషే అనే ఒక నాయకుడిని పెట్టాడు, అహరోన్ అనే ఒక యాజకుడిని పెట్టాడు. ఈ మానవులకి మోషే నడిపిస్తున్నాడు, యాజకుడైన అహరోను బోధిస్తున్నాడు. నడిపించే నాయకుడు ఒకడు, బోధించే నాయకుడు ఒకడు. వీళ్ళిద్దరూ లేకుండా వీరు తెలుసుకోలేరు. అక్కడ సంఘం క్రమపరచడానికి బోధకుడిని పెట్టాడు. కొంతమందిని బోధకులుగాను, కొంతమందిని కాపర్లుగాను, కొంతమందిని అపోస్తులుగాను, కొంతమందిని ఉపదేశకులుగాను పెట్టాడు. సంఘ క్షేమాభివృద్ధి చెందుటకు. అది నూతన నిబంధన. పాత నిబంధనలో యాజకులు, నాయకులు ఇద్దరు పెట్టాడు. తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. ఏలీ దగ్గర నుంచి న్యాయాధిపతులను పెట్టాడు.
ఇవన్నీ మనం తెలుసుకోకపోతే ఏలీ ప్రవక్తనిసి అంటారు కొంతమంది. ఏలీ ప్రవక్త కాదు. ఇవన్నీ చాలాసార్లు సమూయేలు ప్రవక్త. దావీదు రాజే తప్పించి యాజకుడు కాదు. అభిషేకం పొందినవాడే, యాజకుడు కాదు. యాజకత్వం చేయలేదు. కనుక ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ లేవీ కాండముల నుంచి ఉద్భవించాయి. ఈ లేవీ కాండము 2వ అధ్యాయము ఇప్పుడు మనం చదివితే ఒక్క మాట ఈరోజు నేను తెలియచేస్తాను. 2వ అధ్యాయం కొంచెం తీసి ఒక్కరు చదువుతుంటే మనీ చదువుతుంటుంది. నా ఎదురుగా ఉన్న దీంట్లో మీరు పెట్టండి బాబు. నాకు అవసరమైనప్పుడు తను స్టార్ట్ చేస్తుంది, నాకు అవసరమైనప్పుడు నేను దాన్ని వివరిస్తుంటాను. లేవీకాండం 2వ అధ్యాయం చదువమ్మా. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరుడు నూనెయు చేరుడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. 13వ వచనం చదువు మళ్ళా. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. ప్రియులారా, మీకు చెప్పడమే కాదు, నేను నేర్చుకోవడం కూడా కొత్త విషయాలు. ఈ 3 రోజులు నేను నా కామెంటరీ పుస్తకాలు పట్టుకొని ఇటు అటు తిప్పి ఆ బుక్కు ఈ బుక్కు తీసి చూశాను. ఇక్కడ మానవుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి అర్పణ చేయవలసిన క్రమాన్ని చెప్తున్నాడు. ఈ క్రమాన్ని చెప్పినప్పుడు నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవాలి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కొన్ని వస్తువుల గురించి చెప్పాడు. ఈ వస్తువులలో కొత్త నిబంధనలో నుంచి కొన్ని మాటలు మనం చెప్పాలి. అందరూ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి వినకపోతే ఇది మీకు అర్థం అవుతుంది. అంటే ఎప్పుడు పెరుగన్నం, చారన్నం, చికెను, మటనే పెట్టకుండా కొంచెం రకరకాలైన భోజనాలు కూడా మీకు పెట్టాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చదువుదాం. లేవీకాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు, ఒకడు అంటే మీరు అక్కడ పెట్టుకోండి. ఎవరు? నేను యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు. అంటే నేను దేవుని దగ్గరికి నైవేద్యము చేయనప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళి నైవేద్యం చేయాలి. నైవేద్యం అనే మాట హిందువులు కూడా వాడతారు. దేవుడికి నైవేద్యం పెట్టావా అని అంటారు. చూసారా? అంటే మన మాట వాళ్ళు వాడుతున్నారు, మనం నైవేద్యం పెట్టాం. అంటే ఈ మాట ఎవరిది? మందే. అమావాస్య కూడా బైబిల్లో ఉంది, తెలుసా? మన మాటలు వాళ్ళు వాడుతున్నారు, ఎందుకు మనం చేయడం లేదు. బలి అర్పణ ఎవరిదంటే మన మాటే. ఒకడు నైవేద్యం చేయవలసి వచ్చినప్పుడు వాడిన కొన్ని పదాలలో నుంచి దేవుడు అద్భుతంగా, నా పరిశుద్ధాత్మ దేవుడు నేను కొన్ని మాటలు రాసుకున్నాను, అవి మీకు చెప్తాను. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించున్నది మొట్టమొదట ఏం కావాలట? గోధుమ పిండై ఉండవలెను. అర్పించినది గోధుమ పిండై ఉండవలను. ఇప్పుడు మొట్టమొదటిది ఏం కావాలా? మీరు మాట్లాడుతుండాలి, మగవాళ్ళు మాట్లాడండి. ఏం కావాలండి? గోధుమ పిండి కావాలి. గోధుమ పిండి ఎలాగొస్తుంది? గోధుమ పిండి ఇక్కడెక్కడ దొరకదు. ముందు ఏం చేయాలంటే, గోధుమ పిండి కావాలంటే గోధుమలు పండించాలి. ఏం చేయాలండి? పండించాలి. మీరు అలా చెప్తుంటే మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. ఏ పంట అయినా పండించాలంటే ఖచ్చితంగా ఆ పంటకి కావలసిన వస్తువులు కొన్ని ఉన్నాయి. విత్తనం లేకుండా ఏ పంట కూడా పండదు.
విత్తనం ఉన్నంత మాత్రాన పండిపోద్దా? పండదే. విత్తనం నాటడానికి ఏం కావాలా? పొలం కావాలా. పొలం కావాలా. విత్తనము పొలము ఉంది, పండిపోద్దా? ఎందుకు? ఇంకా మూడోది ఏం కావాలా? నీరుంటే పండిపోద్దా? మీకే ఆన్సర్ చెప్తాను. నీరుంటే పండిపోద్దా? చెప్పండి. మరి ఏంటి కావాలా? అది దాన్ని విత్తనోడు ఉండాలా. విత్తనోడు ఉండాలి. చూసారా, మీకు మెసేజ్ వచ్చింది. నేను ఇది మీకు చెప్పించాలని నేను చెప్తున్నాను. గోధుమ పిండి అని రాశాడు, కానీ ఈ గోధుమ పిండి ఎక్కడి నుంచి వచ్చిందో నేను ఆలోచన చేస్తే, గోధుమ అనేది ఆ ప్రాంతాల్లో పండే పంట. ఎవలో గోధుమలు అబీబు నెలలో పండే పంట ఇది. అంటే ఏప్రిల్ టు జూన్. ఈ పంటకి కావాలంటే ఏం చేయాలంటే, ముందు పొలం చూడాల. ఏ పంట అయినా పండాలంటే అది వరిసేనవ్వచ్చు, చోడిసేనవ్వచ్చు, ఏదైనా కావాలంటే ముందు ఏం కావాలా? పొలం కావాలా. ఈ పొలం ఉన్నంత మాత్రాన పంట పండేస్తుందంటే, విత్తనం వేయకముందు పొలం ఉందనుకోండి, విత్తనం వేస్తే అనుకోండి, పండేస్తుందా? పండదు. ముందు పొలం విత్తనం పండడానికి కావలసిన అవకాశాన్ని సమకూర్చాల. అంటే బాగా దాన్ని దున్నాల. ఆ విత్తనము లోనికి వెళ్ళడానికి కావలసిన గొప్పు తవ్వాలా, ఎరువేయాలా. చూసారా, ఈ సమయంలో మీరు వరిసేను వేసినప్పుడు ఏం చేస్తాడంటే, ముందు విత్తనం వేయడు, ముందు పొలం ఏం చేస్తాడు? దున్నుతాడు. రెండోసారి చిన్న చిరుజల్లు పడిన తర్వాత మళ్ళా దాన్ని దున్నుతాడు, దాన్ని మళ్ళా నెరవేర్చుతాడు. ఇవన్నీ చేసిన తర్వాతే, పొలం బాగుంటేనే వేసిన విత్తనం బాగా ఫలిస్తుంది, పండుతుంది. కనుక పొలంలోకి విత్తనం రావాల. దీనికి ఉన్న అద్భుతమైన సంబంధాలు పేతురు రాసిన 2వ పత్రికలో దీని గురించి తర్వాత చెప్తాను నేను. అది అంటే కొత్త నిబంధన పాత నిబంధనకు ఉండే సంబంధ బాంధవ్యాలు ఎంత చక్కగా నేను నేర్చుకున్నాను, మీకు నేర్పిస్తాను. నేను నేర్చుకున్నవి. కనుక సంఘం అభివృద్ధి చెందాలంటే, సంఘం ప్రత్యేకంగా దహన బలి అర్పించాలంటే, ముందుగా కావలసినవి ఏంటంటే గోధుమ పిండి. గోధుమ పిండి కావాలంటే పంట కావాలా. పంట కావాలంటే పొలంలోకి రావాలి. నువ్వు పంట కావాలంటే ఎక్కడికి రావాలా? ఇక్కడ నేను అంటున్నాను, నీవు దహన బలిగా మారాలంటే, దేవునికి ఇష్టమైన బలిగా నువ్వు మారాలంటే నువ్వు గోధుమ గింజ కావాలా. నువ్వు గోధుమ గింజ కావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ముందు వ్యవసాయకుడి చేతిలోకి వెళ్ళాలి. వ్యవసాయానికి చేతిలోకి వెళ్తే వ్యవసాయకుడు తీసుకెళ్ళి ఎక్కడేం చేస్తాడు? పొలంలో వేస్తాడు. కనుక నీ మట్టుకు నువ్వు పండలేవు, నీ మట్టుకు నువ్వు మొక్క మొలవలేవు, నీ మట్టుకు నువ్వు వికసించలేవు. ఒకవేళ నీ మట్టుకు నువ్వు వికసించాలని ప్రయత్నం చేసినే మరుసటి రోజు మేకొచ్చి నీకు కొరికేస్తుంది. కనుక నీవు పండాలనుకోవడం చాలా మంచిదే. మనమందరం దీవించబడాలనుకుంటాం, మనమందరం ఆశ్రదించబడాలనుకుంటాం, మన మట్టుకు మనం ఎదగాలనుకుంటాం. ఈ పనికిమాలిన మైండ్ ఏంటంటే, ఒకరి క్రింద ఉండడానికి, ఒకరితో చెప్పించుకోవడానికి ఇష్టపడం. చాలామంది మాట్లాడతారు, ఒకరితో చెప్పించుకునే స్థితిలో మేము లేమండి. అంటే అర్థం ఏంటి దాంట్లో? ఇండైరెక్ట్గా చెప్పాలంటే, నాకు అన్నీ తెలుసండి. కానీ గోధుమ గింజ చెప్తున్న పాఠం ఏంటంటే, నీకు ఎన్ని తెలిసినా ఖచ్చితంగా పొలంలోకి వెళ్ళాలంటే ఒకరి చేతిలోకి నువ్వు వెళ్ళాలి. ఒకరి చేతిలోకి వెళితేనే ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడు? పొలంలో వేస్తాడు. అన్ని పొలాల్లో వేయడు. గులాబీ మొక్క తెచ్చి మా గ్రౌండ్లో వేస్తే పుట్టదు. మొన్న నాకు ఎవరో మా రూత్ చెప్పింది, మార్తమ్మలు మేడ మీద పంట పండించారటండి. అవేవో కాయలు గట్ట పండించారట. అవి పంపించారు, వండేమో ఇదేదనంటే, నేను మా ఇంటి వాళ్ళకి అడిగాను, మనం కూడా పండిస్తే బాగున్నట్టే. చాలా పని అండి అది, మట్టి తేవాలా, ఇచ్చేయాలా, అది చేయాలంటే చేస్తే బాగుండు కదా అని అనిపించింది. నిజమే, చేయడం చాలా, దానికి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, దానికి ఆ శ్రమ తీసుకోవాలి.
గోధుమ గింజ అనుకుంటుంది, నేను పండలేనా, నేను ఎదగలేనా, నేను వికసించలేనా, నేను బలిపీఠం మీదకి వెళ్ళలేనా అనుకుంటుంది. కానీ గోధుమ గింజగా వెళితే బలిపీఠం మీద దానికి చోటు లేదు. ముందు పొలంలోకి వెళ్ళిపోవాలి. పొలంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రైతు చేతిలోకి వెళ్ళాలి. రైతు ఎవడండి? సేవకుడి చేతిలో నువ్వు పడితేనే సేవకుడు ఏం చేస్తారంటే పొలంలో తీసుకెళ్ళి నిన్ను నాటుతాడు. ఏమండే, సేవకుడితో చెప్పించుకోవాల్సినంత స్థితిలో లేవు సార్, మేము కూడా ఎదిగిపోయాం. నువ్వు ఏ మొక్కైనా చూడు, ఏ మొక్క ఎవడి చేత ఒకడి చేత నాటబడకపోతే అది ఎదగదు. ఆడు పిచ్చోడో, జడ్డోడో, ఎర్రోడో, చదువు రానోడో, చదువున్నోడో, కానీ ఎవడో ఒకడు దాన్ని నాటితేనే అది మొక్క. పెరిగిన తర్వాత అనుకోవచ్చు మొక్క, నా జ్ఞానం, నా తెలివితేటలు, నా ప్రార్థన, నా భక్తి, నా విశ్వాసం అనుకోవచ్చు. కానీ దాని ప్రారంభం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కడో ఒక దగ్గర దానికి ఒకటి ఉంది. అంతేకాదు, సేవకుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా? పొలంలో పెట్టాలా? చాలామంది సేవకులు జోబీలు పెట్టుకుంటారు. హీరో వర్షిప్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే సేవకులు యేసు ప్రభువు కంటే గొప్పవారుగా ఎంచుకుంటున్నారు. యేసు ప్రభువు కంటే గొప్పవారుగా. ప్రియులారా, ఇది చాలా తప్పు. దేవునికి రావాల్సిన ఘనత ఏ సేవకుడికి ఇవ్వకూడదు. నేను చాలాసార్లు మీకు చెప్తాను, ఇక్కడ నిలబడి మీరు సాక్ష్యం చెప్పినప్పుడు మిమ్మల్ని స్వస్థపరిచేది ఎవడు? దేవుడే. మిమ్మల్ని దీవించేదెవడు? దేవుడు. నేను ఒక ప్రార్థన చేశాను అంతే, కానీ మీరు ఆశీర్వదింపబడేది ఎవరు? దేవుని చేతే. ఈరోజు నాకు తెలుసు, ప్రపంచ దేశాన్ని గడగడలాడించిన ఒక దైవజనుని గురించి మీ అందరికీ తెలుసు, నేను పేరు చెప్పను. గడగడలాడించిన ఒక దైవజనుడు, చివరికి అమెరికా క్యాబినెట్లో కూడా మాట్లాడిన ఒక దైవజనుడు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ప్రపంచంలోన కెన్యా అటువంటి ప్రదేశంలో ఒక రికార్డు సృష్టించారు. ఇంతవరకు ఆయనకు వచ్చినంత జనం ఏ మీటింగ్స్కి రాలేదు. కానీ ఈరోజు తనను ఒక పిచ్చోడుగా చూస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవునికి రావాల్సిన ఘనత దేవునికి ఇవ్వకుండా, అన్నకు రావాలని తమ్ముడు, తమ్ముడికి రావాలని అన్న, ఆఖరికి అన్న చచ్చిపోయాడు, తమ్ముడు మిగిలిపోయాడు. తమ్ముడికి కూడా విలువ లేకుండా అయిపోయింది. విలువ లేకుండా. ఎంత జ్ఞానం కలిగి నా కళ్ళారా చూశాను. అదే స్టేజ్ మీద నేను కూర్చున్నాను. నా దగ్గరకు వచ్చి పలకరించాడు. మామయ్య గారు బాగున్నారని. నా ప్రక్కనే ఒక ఎంపీ కూర్చుంటే ఆయన కేర్ నాట్ అన్నట్టుకు వెళ్ళిపోయాడు. ప్రసంగం చేస్తుండి వెనక్కి తిరిగి చూసి ఒక మినిస్టర్ గారు ఉంటే చప్పట్లు కొట్టండి అన్నాడు. చప్పట్లు కొట్టండి అంటే ఆడు రోడ్లో చప్పట్లు కొట్టడం మొదలెట్టాడు. నా కళ్ళారా చూశాను. ఫస్ట్ భారతదేశంలో హెలికాప్టర్ మీద స్టేజ్ మధ్య గ్రౌండ్ మధ్యకి దిగి, మీ అందరికీ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఆ పేరు. అంత గొప్ప దైవజనుడు. దేవునికి రావాల్సిన ఘనత. ప్లీజ్ దయచేసి ఐ అన్నది మనలో వచ్చేసిందా, ఇట్ ఈస్ ఎ వెరీ 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 డేంజరస్. ఈ ఐ అనే దాన్ని తిన్నగా ఉంటుంది. ఈ ఉయ్ అనే మాట వంగిపోయి ఉంటుంది. చూడండి, ఉయ్ ఎలాగుంటుంది? వంగిపోయి ఉంటుంది, రకరకాలుగా ఉండిపోయి ఉంటుంది. గోధుమ గింజ దేవుని చేతిలోకి వెళితే ఆ దేవుడు పొలంలో నాటుతాడు. పొలంలో నాటిన తర్వాత ఏమైపోద్ది కదా తెలుసా? అది చచ్చిపోద్ది. అది వికసించాలంటే, అది పండాలంటే గోధుమ గింజ ఏమైపోవాలా? తన స్వరూపాన్ని చచ్చిపోయేటట్టు చేయాలి. అది చావకపోతే అది తిరిగి బతకదు. అది చావకపోతే 10 మందికి పనికిరాదు. అది చావకపోతే అది వర్ధిల్లదు. అది చావకపోతే అది చెట్టు కాలేదు. ఆ చంపే పరిస్థితి ఎవడంటే కాపరే చేస్తాడు. గోధుమ గింజ నువ్వు చావు అని ఏం చేస్తాడు? గొయ్యి తీసి పాతేస్తాడు. ఆ గోధుమ గింజ అనుకోవచ్చు, నన్ను చంపేస్తున్నావా, నన్ను చంపడానికే నువ్వు చేతులు పట్టుకున్నావా అని బాధపడవచ్చు. కానీ ఒకరోజు ఆ గోధుమ గింజ లేచి పుష్పించిన తర్వాత
ఆ రైతు చూసి మురిసిపోతుంటే అప్పుడు గోధుమ గింజ ఉంటుంది. కాపరి బాగున్నావా? ఆ రోజు నేను బాధపడ్డాను, ఆ రోజు నేను బాధపడ్డాను, నన్ను చంపేస్తున్నవేమో అని బాధపడ్డాను. కానీ ఈరోజు ఆ రోజు నువ్వు నన్ను చంపకపోతే ఈరోజు నేను వికసించను, ఈరోజు నేను అభివృద్ధి చెందను, ఈరోజు నేను అద్భుతంగా. ప్రియులారా, ఈ వాక్యాల్లో ఎంత రహస్యం ఉంటుందా? ఈ వాక్యంలో ఈ ఒక్క మాట మీద గంట సేపు మాట్లాడేయచ్చు. నువ్వు చావకపోతే నువ్వు ప్రజలకు పనికిరావు. నీ గర్వం, నీ అహం, నీ పొగరుతనం, లేకపోతే నీ యొక్క అసూయ, ద్వేషం చచ్చిపోవాలా. దేవుని కొరకు లొంగిపోవాలా, దేవుని కొరకు వంగిపోవాలా. వంగిపోతే దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు, దేవుడు నిన్ను వికసింపచేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదింపచేస్తాడు, దేవుడు నిన్ను అద్భుతంగా అనేక మందికి ప్రయోజనకరమైన పాత్రగా ఇస్తాడు. కానీ ఒకటి ఆలోచించు, నువ్వు వికసింపచేసిన మొదలుపెట్టిన తర్వాత శత్రుడి దగ్గరికి వస్తాడు. భూమిలో ఉన్నంతకాలం నీకేం ప్రమాదం లేదు, కానీ ఎప్పుడైతే మొక్కవయ్యావో ప్రతి మేక కూడా నీ వైపే చూస్తుంది, ప్రతి గొర్రె కూడా నీ వైపే. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న ప్రతి వారికి విమర్శ తప్పదు. అది బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా, నీ యొక్క క్లాస్మేట్స్ ద్వారా, నీ కొలీగ్స్ ద్వారా. నువ్వే భక్తిపరుడవా, నువ్వే గొప్పవాడవా, నిన్ను తినేయడానికి, నీ ఆధ్యాత్మిక స్థితిని చెదరగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తాయి. మనం ఎదుర్కొంటుంటాం చాలాసార్లు. మనం చేయకూడదని నిర్ణయించుకున్న వాటిని మనతో చేయించడానికి ఆ శత్రువు చేస్తుంది. నీ జీవితాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది పసిగట్టకపోతే అక్కడతోటే ఆగిపోతావు, అక్కడతోటే ఉండిపోతావు. ఆ చిగురు ఎండిపోయి ఆ చిగురు కొరికేసి ఆ ఫలభరితమైన జీవితాన్ని సమాజానికి, సంఘానికి, కుటుంబానికి అందియకుండే అక్కడే ఆగిపోతావు. ఈరోజు ఎందుకు నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు తెలుసా? నీకుండే స్నేహం, నీకుండే కొలీగ్స్, నీకుండే పరిస్థితులన్నీ కూడా దేవుని దగ్గరికి రాకుండా, నిన్ను దీవించాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించాడు దేవుడు. ఇది కరెక్ట్. ఇక్కడ ఆశీర్వదించాడు కనుకనే మనం ఇక్కడ ఉన్నాం. కానీ దీవించిన దేవుడు ఆయన కోరుకుంటున్నాడు ఆయనతో నువ్వు ఉండాలని, ఆయనతో నువ్వు సమాధాన పడాలని. కానీ చాలాసార్లు మన జీవితాలలో ముక్కలైపోతున్నాం, చెక్కలైపోతున్నాం. అప్పుడు కాపరి వచ్చి చూసి దాని చుట్టూరు ఏం చేస్తాడు? కంచి వేస్తాడు. దానినే రక్షణ అని అన్నారు. రక్షణలో ఎదగడానికి నీకు సహవాసం కావాలా, రక్షణలో ఎదగడానికి నీకు ఒక నాయకుడు కావాలా. అప్పుడప్పుడు చీడపురుగులు లేకపోతే చెదపురుగులు నిన్ను పాడు చేస్తుంటే ఆ చెదపురుగులు ఇచ్చేయడానికి పాస్టమ్మ గారు మొన్న ఒక కుర్రోడిని పిలిచి, రే ఇంజక్షన్ తేరా అని అన్నాడు. ఇంజక్షన్ దేనికి అని అన్నాను. చెక్కకు కొట్టాలండి. చెక్కకి ఇంజక్షన్ ఏంటి కొడతావు అని అన్నాను నేను. చెక్కకు కొట్టాలండి అని అన్నాడు. ఆడొచ్చేమో తెచ్చేస్తానండి అంటున్నాడు. నాకు అర్థం కాలేదు, చెక్కకి ఇంజక్షన్ కొట్టడం ఏంటి అని అంటే, ఆ చెద పెట్టిన తర్వాత ఆ చెదకు కూడా ఇంజక్షన్లు వచ్చాయట. ఇప్పుడు చెక్కకి ఇంజక్షన్ కొడుతున్నారు. అవును, మొక్కకి ఇంజక్షన్ వేస్తారు. కొబ్బరి చెట్టుకి ఎవడో మొన్న ఎప్పుడు వచ్చి, సార్ మొక్కకి ఇంజక్షన్ వేస్తే బాగా బతుకుతుందండి. మొక్కకి ఇంజక్షన్ ఏంట్రా బాబు అని అనుకున్నాను నేను. అవును, ఇదొక ఇంజక్షన్ బుక్, ఇదొక మెడికల్ బుక్. మనిషి చెడిపోయినప్పుడు, మనిషి పడిపోయినప్పుడు, మనిషి దూరం అయిపోయినప్పుడు, మనిషి ఆధ్యాత్మికంగా కూలిపోయినప్పుడు మళ్ళా నిలబెట్టడానికి, పడిపోయిన వాడిని సరిచేయడానికి, కూలిపోయిన వాడిని మళ్ళా తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడానికి, ఈ చెదను విడిపించడానికి కావాల రక్షణ. కనుక నేను ఎన్ని మాటలు చెప్పాను చూడండి. ఈ భూమిలో విత్తనం వేయాలంటే, భూమిలో ఉండే విత్తనం ఎదగాలంటే వ్యవసాయకుడు కావాలా, అంతేకాదు రక్షణ కావాలా, దానికి కాపుదల కావాలా. ఇన్ని ఉన్నా సరే ఎదగదు. దానికి రోజు నీరు పోసేవాడొకడు కావాలి. నీరు వాక్యానికి సాదృశ్యం. అతను నీటి కాలువలే యారన నాటబడినదై. వాక్యం ద్వారా ఎవరైతే కట్టబడతారో ఆకు వాడదు,
ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. నువ్వు పచ్చగా ఉండాలంటే, నువ్వు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలంటే నీకు వాక్య అవసరం ఉంటుంది. ఏంటి ప్రతి ఆదివారం వాక్యం ఉంటాను. ప్రతి ఆదివారం భోజనం చేస్తే ఎలాగుంటుంది? బతికేస్తావా? బతకలేవు. వీక్ అయిపోతావు, ఎండిపోతావు, చచ్చిపోతావు కూడా. ఆధ్యాత్మిక జీవితంలో కూడా శరీర సంబంధంగా ఎంత కేర్ తీసుకుంటున్నావో నీ శరీరానికి, నీ శరీరం చావకుండా, నీ శరీరం బాగుపడాలని, నీ శరీరం గట్టిగా ఉండాలని ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావో, ఆధ్యాత్మిక శరీరాన్ని కొరకు, ఆధ్యాత్మిక జీవితం కొరకు కూడా అంతే గట్టితనంగా నువ్వు తీసుకోవాలంటే, అంతే గట్టితనంగా ఉండాలంటే ఖచ్చితంగా యారన నాటబడిన నీటి కాలువ నీకు కాడాల. నీరు లేకపోతే మొక్క వికసించదు. ఈ ఫలించే చెట్టులో నుంచి వస్తుంది గోధుమ గింజ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గింజ వచ్చిందంటే సరిపోయిందా? నేను దాటిపోతాను ఇప్పుడు. ఇంక చెప్పాలంటే బోల్డ్ ఉంది, కానీ దాటిపోతాను ఇప్పుడు. వాక్యం కదా ఇది, క్లాస్ కాదు కనుక వాక్యం. మళ్ళా 2వ అధ్యాయంకి రండి. 2వ అధ్యాయం చదవమ్మా. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి. గోధుమ గింజ కాదు, ఏం చేయాలట? పిండి. గోధుమ పిండి కావాలా. గింజ వేరు, పిండి వేరు. ఇప్పుడు గోధుమ గింజ పిండి కావాలంటే ఖచ్చితంగా గోధుమ సేను ఎక్కడికి వెళ్ళాలా? కల్లానికి వెళ్ళాలా. కుమారు, ధాన్యం కల్లంకి వెళ్ళకపోతే ధాన్యం ఇంటికి రావు కదా. పొలంలో ధాన్యం కోసి ఆహా ఎంత బాగా పండిందని అక్కడే ఉంచేస్తే దమ్మిడికి పనికిరావు, వర్షం వచ్చి తడిసిపోతాయి. అది ఇంటికి రావాలంటే ఖచ్చితంగా కల్లంకి రావాలి. ప్రతి పొలానికి ఒక కళ్ళం ఉండాలండి. కళ్ళం ఉండాల. పొలం వేరు, కళ్ళం వేరు. కళ్ళం అంటే అర్థం ఏంటంటే, కళ్ళంలో వ్యవసాయకుడు ఉంటాడు, యజమానుడు ఉంటాడు, ఇద్దరు ఉంటారు. కళ్ళంలో కౌలుకిచ్చే వ్యవసాయకుడు ఉంటాడు, ఆ పొలం గల యజమానుడు ఉంటాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఒక కళ్ళాన్ని ఏర్పాటు చేస్తారు. కళ్ళం అంటే అర్థం ఏంటంటే, అక్కడుండే ఆ పొలాన్ని చదును చేసి, నీరు పోసి, దిమ్సు కొట్టి, చక్కగా ప్లెయిన్గా చేసి, ఆ గింజలు కింద పడిపోయిన గింజలు ఏవి పాడవకుండా, పతనం అవ్వకుండా మంచిగా పేడేసి అలుగుతారో, లేకపోతే ఇప్పుడు ఏమైనా మార్చారేమో తెలియదు. నా చిన్నప్పుడు చూసేవాడు నేను. మాకు కునికిపేట నాకు ఊర్లో కళ్ళం ఉండేది. అక్కడికి వెళ్ళి ఆ రైతు దగ్గరికి వెళ్తే కూర్చుంటే చూపించేవాడు. ఆ పేడే సలిగి చెప్పేవాడు. 4వ తమ్ముడు మొన్న వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఆ పేర్లు రాస్తున్నారు, రైతుల పేర్లు. చాలా కాలం అయిపోయింది కదా, వాళ్ళు మర్చిపోయాడు. ఎలాగనయ్యా, చిన్నప్పటి నుంచి అక్కడ మన ఇంకా నమ్ముకొని ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు రాద్దామని అన్నాడు. అప్పుడు ఆ రైతులు గుర్తొచ్చారు నాకు. చిన్నప్పుడు అక్కడ కూర్చుంటే వాళ్ళు ఆ ఎద్దులతోడు తోలడం. అప్పుడు ఎద్దులతోడు తోలేవారు, ఇప్పుడు అంతా ట్రాక్టర్లు వచ్చాయి కనుక ఇప్పుడు లేదు. కానీ పెద్ద గొడ్డ అంటారా, గొడ్డ కట్టి ఆ ఎద్దులకి ఏంటంటే మరి ఇంకేం పని లేదు, చుట్టూరు తిరగడమే. అది కొట్టిన తర్వాత చుట్టూరు తిరగడమే. ఆ వ్యవసాయకుడు వచ్చామో యజమానుడు కుర్చీ వేసుకొని కూర్చుంటే వాడు దులుపుతుండేవాడు, దులిపినవన్నీ మళ్ళీ దానిని తీస్తుండేవాడు. కనుక ప్రతి కళ్ళం ఏం చేస్తుందంటే ప్రతిఫలాన్ని చూపిస్తుంది. మనకి కూడా కళ్ళం ఉంది, కానీ మన కళ్ళం ఏమంత బాగులేదు. మన కళ్ళంలో ప్రతిఫలాలు లేవు, కొంచెం బాధేస్తుంది. కళ్ళం ఏం చేస్తుందంటే పండాల. మొక్కలు బాగా పండితేనే కళ్ళంలో ఏముంటాయి? ధాన్యం ఉంటాయి, గోధుమలు ఉంటాయి. మొక్కలు ఎండిపోతుంటే కళ్ళంలో అంటే కళ్ళమే పంటని క్యాలిక్యులేట్ చేస్తుంది. మొక్కలు బాగుంటేనే. ఇక్కడ రైతుకి సంబంధం లేదు, ఇది జాగ్రత్త వినండోయ్. రైతుకు సంబంధం లేదు. రైతు నీరు పోస్తాడు, రైతు నాటుతాడు, రైతు రక్షణిస్తాడు, కానీ ఫలించవలసింది ఎవరు? మొక్కే. ఫలించవలసింది మొక్కే. కానీ యజమానుడు కూర్చుండేటప్పుడు
అక్కడ వ్యవసాయకుడు ఉండేటప్పుడు చుట్టూరు తిరుగుతుంటే ఆ గింజలు పడుతుంటాయి. ఆ గింజలు పడినప్పుడు చూస్తుంటే ఒకవేళ అది మంచి పంట కాకపోతే యజమానుడు బాధపడతాడు. అరే, ఇంత ఆస్వాదించానే, ఇంత దీవిస్తున్నానే, ఏ కొరత లేకుండా కాపాడుతున్నానే, నా కొరకు కొన్ని ఆత్మలైనా సంపాదించడం లేదు, నా కొరకు కొంతమందినైనా రక్షించడం లేదు, ఇంకా వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మ ఇంకా రక్షించబడలేదు, వీళ్ళ నాన్న ఇంకా రక్షించబడలేదు, వీళ్ళ ఆయన ఇంకా గుడికి రావడం లేదు, వీళ్ళ మేనమామ ఇంకా ఉండిపోయాడు. ఏంటి, దీవించిన నాది తప్ప? ఇంకా వీరు ఇంకా దూరంగా ఉన్నారేంటి? వీరి జీవితాలు ఇంకా అలా ఉన్నాయేంటి? అమ్మో, దహన బలికి సమయం అయిపోతుంది, ఈ దహన బలికి గోధుమ పిండి కావాలే, ఈ గోధుమ పిండి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమలు తక్కువైపోతున్నాయి. పంట వచ్చిందని సంతోషంతో ఉన్నాను, పంట వచ్చిందని ఆనందంతో ఉన్నాను, కానీ పంట బాగా పండలేదు. ఎందుకు తెలుసా పండలేదు? మత్తయి రాసిన సువార్తలో ఒక మాట ఉంది. మత్తయి రాసిన సువార్త అక్కడ ఏదో చదువమ్మా. ఆ గోధుమలు ఆ కాపరి నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి ఆయన మరి ఒక ఉపమాన వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు ప్రియులారా, రైతు మంచి విత్తనమే విత్తాడట, కానీ నిద్రించుచుండగా అతను శత్రువు వచ్చి గోధుమల మధ్యను పురుగులు విత్తిపోయాను. అది పెద్ద గొడవ. బాగా పండుతుందన్న టైంలో ఏమి విత్తాడు? గురుగులు విత్తాడు. అది ఈ రోజుల్లో గురుగులు ఎక్కువైపోయాయి, గోధుమలు విత్తేవారు తక్కువ అయిపోయారు. అంటే సేవను పాడు చేసేవారు ఎక్కువైపోయారు, సేవను కన్స్ట్రక్ట్ చేసేవారు. ఏంటి, కట్టడం చాలా కష్టం అండి, విరగొట్టడం చాలా సులువు, కట్టడం చాలా కష్టం. ఈ మందిరం కట్టడానికి డబ్బు అవసరమైంది, ఎన్నో దినాలు శ్రమ అవసరమైంది, కానీ కొట్టాలంటే ఉదయాన్నే సాయంత్రం వరకు కొట్టేస్తే పట్పట్లాడిపోతుంది. ఈరోజు కట్టేవారు తక్కువయ్యారు, కొట్టేవారు ఎక్కువయ్యారు. బాగు చేసేవారు తక్కువయ్యారు, పాడు చేసేవారు ఎక్కువయ్యారు. రైతు విత్తనాలు నాటాడు, కానీ ఆ శత్రువు వచ్చి ఏం చేశాడు? దాని మధ్యన, అంటే ఎదుగుతున్న మొక్కల మధ్యన, ఆరంభించిన మొక్కల మధ్యన, సంతోషంగా ఉండే కుటుంబాల మధ్యన, సమాధానంగా నడిచే బ్రతుకుల మధ్యన ఏం విత్తారండి? గురుగులు విత్తారు. గురుగు ఎలాగుంటుందంటే అచ్చ గోధుమలాగే ఉంటుంది. ఎంత తెలివైనోడు చూడండి శత్రువు. ఆ చెప్పిన మాటలు, ఆ చేసిన పనులు అన్నీ కూడా గోధుమలలాగే ఉంటాయి. పొలం బాగే ఉంది, అందరూ వచ్చి అంటున్నారు ఇది గోధుమల పంట కదా అని అంటున్నారు. ఎస్, గోధుమల పంటేనండి, కానీ కల్లానికి వచ్చినప్పటికీ ఏమైపోయింది? ఇది దాంట్లో ఏమున్నాయండి? గురుగులు. ఇలా ఆలోచించండి, మీ కుటుంబాల్లో గురుగులు ఉన్నాయేమో, మీ జీవితాల్లో గురుగులు ఉన్నాయేమో. బయటికి గోధుమలా కనబడుతున్నావేమో, బయటికి గోధుమలాగే కనబడుతున్నావేమో. ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితులు, ఒంటరిగా ఆలోచిస్తుంటే కృంగిపోయే స్థితిగతులు, ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితులు. ఏంటి బ్రతుకు, ఏంటి జీవితం? ఎందుకు ఇలాగయ్యింది? ఎందుకు ఇలాగయ్యిందంటే శత్రువు వచ్చాడు. శత్రువు వచ్చి నువ్వు నాటిన ఆ పంట మధ్యన ఏముంచాడు? గురుగులు నాటాడు. కల్లానికి వెళితే గాను తెలియలేదు. కల్లానికి వెతికినప్పుడు గోధుమల మధ్యన గురుగులు ఉన్నాయని వ్యవసాయకుడు గబగబొచ్చి యజమాని, సార్ పొరపాటు జరిగిపోయింది సార్, అన్ని గోధుమలు అనుకున్నాను, అన్నీ మంచివే అనుకున్నాను, అందరూ మంచివారు అనుకున్నాను, అన్నీ పనికొస్తున్నాయి అనుకున్నాను, కానీ పనికిరానివి చాలా వచ్చేసాయి సార్. సంఘంలో అందరూ పనికొస్తారు అనుకున్నాను, కానీ పనికిరాని వారు చాలామంది ఉన్నారు సార్. అందరూ మంచివారు అనుకున్నాను సార్, కానీ అందరూ చెడ్డవారు కొంతమంది ఉన్నారు సార్. అందరూ మేలు చేసేవారు అనుకున్నాను సార్, కానీ పాడు చేసేవారు చాలామంది ఉన్నారు సార్. దుఃఖపడుతున్నాడు వ్యవసాయకుడు. సార్ కష్టపడ్డాను సార్, కష్టపడ్డాను అయ్యా, ఎంతో శ్రమపడి కట్టాను సార్,
కానీ గురుగులు నా శత్రువు వచ్చి నన్ను నాశనం చేయడానికి చూస్తున్నాడు. ఈరోజు సంఘాల్లో పనికొచ్చేవారు కొంతమంది ఉంటారు, పనికి రానివారు కొంతమంది ఉంటారు. అవునా కాదా? మీకే అడుగుతున్నాను, మీ మనస్సుకు మీరు చెప్పుకోండి. సంఘంలో ఏం చేస్తున్నావు నువ్వు? ఎంతవరకు సంఘానికి కొరకు పని చేస్తున్నావు? డైరెక్ట్ క్వశ్చన్, ఆన్సర్ మీరే చెప్పుకోండి. ఇది నీ సంఘం, ఇది నీ సంఘం, ఇది తల్లి సంఘం. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయ్యింది. శాశ్వతమ్మ గురించి ఒక మాట చెప్తాను నేను. వచ్చిందా శాశ్వతమ్మ? ఒక మాట చెప్తాను. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో చర్చికి వెళ్తారు. ప్రతి ఫస్ట్ వీక్ ఇక్కడికి వస్తారు. నాకు చాలా సంతోషం. అంటే తన ఒక ఆలోచన ఏంటంటే, ఖచ్చితంగా నా తల్లి సంఘంలో నేను బల్ల తీసుకోవాలా. ఎంత క్రమమైన ఆలోచన. రావడం కష్టం. పిల్లలు అందరూ కూడా మరొక చర్చికి వెళ్తారు. వాళ్ళు ఇక్కడే బాప్తిజం తీసుకున్నారు. ఏదో కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి మరొకరికి సమస్య వచ్చి వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడికి వస్తున్నారు. ఎప్పుడైనా నీకు సంఘం మీద కోపం వచ్చిందనుకో, వ్యక్తి మీద కోపం వచ్చిందంటే, వ్యక్తి మీద కోపం వస్తే వ్యక్తితో తెగతెంపులు ఉండాలి. ఏంటి, బస్సులో మనకు పడినోడు ఎవడో ఎక్కాడు అనుకోండి, బస్సు దిగిపోతామా? ట్రైన్లో ఎక్కామనుకోండి, మనకు పడినోడు ఎవడో అనుకోండి, ట్రైన్ దిగిపోతాం ఏంటి? అలాగైతే ప్రయాణం చేయలేం. హోటల్లోకి వెళ్ళాం ఆకలేస్తుందని, ఇలాగే కూర్చున్నప్పటికి ఎవడో ఒకటి కనబడ్డాడు అనుకోండి మనకు పడినోడు. ఈరోజు చాలామంది అక్కడికి వెళ్ళొద్దు, అది తినొద్దు, ఇక్కడికి వెరీ 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 బ్యాడ్. ఒకవేళ పరలోకానికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు పడినోడు అక్కడ ఉంటే నరకంకి వెళ్ళిపోతావా? పనికిరాని గురుగులు ఇక్కడికి వచ్చేసాయి. పనికిరాని గురుగులు ఇక్కడ ఉన్నాయి. మీరు బుర్ర పెట్టి ఆలోచించండి. ఈ సంఘానికి నువ్వు ఎంతవరకు పనికి వస్తున్నావు? సంఘం నీకు ఏది చేస్తుందో ఆలోచిస్తారు చాలామంది. సంఘం ఏది చేసిందండి? సంఘం ఏది చేస్తుందని కాదు, సంఘానికి నువ్వేం చేస్తున్నావు? సంఘం ఏం చేయాలా? నీకు పెళ్ళి అయితే పెళ్లి చేస్తుంది, సావు అయితే సావు సమాధి చేస్తుంది, బర్త్డే అయితే బర్త్డే కేక్ కట్ చేస్తుంది. ఇంకేం చేయాలా? నీకు బాధ అయ్యి పాస్టర్ గారు చెప్తే వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఏం చేయాలా? కానీ నువ్వేం చేస్తున్నావు సంఘానికి? సంఘం దేవునిది. వీళ్ళారా ఎంత డబ్బు పెట్టి పెట్టాం, ఈ సంఘం కట్టాం. ఇక్కడ ఎప్పుడు నేను పడుకోలేదే ఎప్పుడు. ఇది మీ కొరకే కట్టింది. ఇది మీరు కూర్చోడానికి కట్టింది, మీరు ఆశ్రయింపబడడానికి కట్టింది, మీరు ప్రార్థన చేయడానికి కట్టింది. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ 1 కోటి ఈ 2 కోట్ల రూపాయలు చిల్లర ఇంకో దగ్గర పెట్టుకుంటే నేను ఏదైనా సంపాదించవచ్చేమో. దేవుడు నన్ను క్షమించును గాక. మనందరం క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆనందంతో ఉండాలని, ఆరాధన చేయాలని దేవుని సన్నిధిలో ఈ ఒక్క మాటల్లో ఏదైనా మీరు తప్పు పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? గురుగుగా ఉంటే దేనికి పనికిరావు, పనికిరానిగా ఉంటే దేనికి పనికిరావు. కానీ గోధుమ అయితే మాత్రం దహన బలి దగ్గరికి వెళ్తావు, బలిపీఠం మీద దగ్గరికి వెళ్తావు, దేవునికి ఇష్టమైన సువాసన గల బలిగా నువ్వు పనికొస్తావు. అయితే బలిపీఠం దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం నువ్వు గింజగా ఉండకూడదు. ఏమవ్వాలా? నలిగిపోవాలా, పిండి అవ్వాలి కదా. పిండి అవ్వాలంటే ఏం చేయాలా? నలిగిపోవాలా. అందుగురించే దావీదు అంటాడు, విరిగి నలిగిన మనస్సే ఆయనకి. నిన్ను నలగొడతాడు. నువ్వు నలగకపోతే నీకు దేవునికి ఇష్టం ఉండవు. నువ్వు ఇదేంటి సార్ దేవుడు నలగొట్టడానికి పిలిచాడు? అవును. యోబు కంట భక్తుడువా? మోషే కంట భక్తుడువా? దావీదు కంట భక్తుడువా? యేసేపు కంట భక్తుడువా? పౌలు కంట భక్తుడువా? వాళ్ళందరికంట మనం భక్తులం కాదు. వాళ్ళందరికీ దేవుడు ఇష్టం కనుక, దేవుడంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళంటే దేవునికి ఇష్టం కనుక వారిని నలగొట్టి అంటున్నాడు, ఇదిగో అబ్రహాము నాకు స్నేహితుడు అంటున్నాడు. నలగొట్టి ఏమంటున్నాడు? ఏంటి, నలగొట్టినోడు స్నేహితుడు అవుతాడా? సహాయం చేయాలి కానీ
మోషేకి కొండలు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి 80 సంవత్సరాల వరకు తన దర్శనాన్ని నెరవేర్చకుండా ఏమంటున్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దావీదుకు ఊరంతా తిప్పి భార్యతో పిల్లలతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు ఆ కొండల్లో నీ కొండల్లో నా గుడిసెల్లో నీ గుడిసెల్లో తిప్పి అని అంటున్నాడు. నా హృదయానికి ఇష్టానుసారుడైన మనిషి. యోబుకైతే కుటుంబం అంతా లేకుండా చేసి ఆయన భూలోకములో ఉన్న వారందరిలో మిక్కిలి నీతిమంతుడు. ఇవన్నీ చరిత్ర చెప్తున్న సత్యాలు. చిన్న కష్టం వచ్చినప్పటికీ దేవుడు ఏం చేశాడండి మాకు అని అంటారు చాలామంది. దేవుడు చేసినప్పుడు మేలు చేసినవన్నీ మర్చిపోతాం. ఏదైనా చిన్న బాధ వస్తే, చిన్న కష్టం వస్తే సడన్గా ఒక మాట అనేస్తాం. ప్లీజ్ ఎప్పుడు నీ నోటితో దేవుణ్ణి దుఃఖపరచొద్దు. అక్కడ గురుగులు వేరు చేశాడు, కాల్చేశాడు. గోధుమలు వేరు చేశాడు. ఏం చేశాడంటే గోధుమల్ని ఇప్పుడు ముద్ద చేసి పిండి చేసాడు. పిండి అయిపోతుంటే గోధుమ అనుకుంటుంది, అయ్యయ్యో ఇంతవరకు ఆశీర్వాదం అనుకున్నాను, ఇంతవరకు నన్ను చూసి ఆహా బాగా పండింది, తెల్లగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయని అందరూ మెచ్చుకున్నారు. ఇదేంటి నా వ్యవసాయకుడు ఎలా చేస్తున్నాడు? వ్యవసాయకుడు నన్ను నలగొట్టేస్తున్నాడు, వ్యవసాయకుడు నన్ను మిల్లాడించేస్తున్నాడు, వ్యవసాయకుడు నన్ను సుత్తుతో పగలగొట్టేస్తున్నాడు. వాక్యము సుత్తి వంటిది, కత్తి వంటిది. కొన్నిసార్లు నేను వాక్యం చెప్పినప్పుడు కొంతమందికి బాధ కలుగుతుంది. మీకు బాధ కలగాలని చెప్పనండి, మీరు బాగుపడాలనే చెప్తాను. నన్ను క్షమించాలి మీరు అలాంటప్పుడు. మా పాస్టర్ గారు కదా మమ్మల్ని ఎందుకు బాధ పెడతారు? ఏంటి మీరు చచ్చి మానేస్తే నాకే నష్టం కదా, నాకే బాధ కదా. మీరు బాగుపడాలని చెప్తుంటాను నేను. అలిగేస్తారు కొంతమంది, పాస్టర్ గారి మీద అలిగేస్తారు. అంటే పాస్టర్ గారి మీద అలగడం అంటే వాక్యం మీద అలిగిసినట్టుగా అనమాట. వాక్యం మీద అలగడం అంటే వాక్యమే దేవుడు, అంటే దేవుడి మీద అలగడం అంటే మీరు. ఇదంతా పెద్ద లింక్ అండి. వాక్యం ఎవరు చెప్పారు? పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారి మీద అలిగారంటే ఎవరి మీద అలిగినట్టుగా? వాక్యం మీద అలిగినట్టుగా. వాక్యం అంటే ఎవరిదే? దేవుడు. మంచి చెప్పినప్పుడు ఆశీర్వదించండి, దీవించండి, మేలు చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడిని కష్టం తీర్చేస్తాడు. ఇవన్నీ మంచి మాటలే కదా. లేటుగా వస్తున్నారు, దేవుడి దగ్గరికి రావడం లేదు, ఉపవాస ప్రార్థనకు రావడం లేదు, అది వస్తున్నారు ఇది వస్తున్నారంటే అప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంజక్షన్ ఇవ్వడం మానేస్తాడా? ఇంజక్షన్ ఇస్తాడు. ఏం కిరిగిపోతే గట్టి కట్టు కొడతాడు. అబ్బా ఇదేంటండి డబ్బులు ఇచ్చి కట్టులు కట్టించుకుంటాం అని అంటామా? అంటే మనం దేనికి తెలివి తక్కువలు అనమాట. ఇలా ఆలోచించండి. గోధుమ ఏంటంటుందంటే నన్ను ఇలాగ నలగొట్టేస్తున్నావేటయ్యా అని అంటే అప్పుడు వ్యవసాయకుడు ఏమంటాడు తెలుసా? నలగొట్టడం లేదు, ఇదిగో గురుగులన్నీ అగ్నిలో పలిచి కాల్చేశాను. నువ్వు దేవునికి కావాలా? నువ్వు దేవునికి ఇష్టమైన దానువు. ఇప్పుడు దేవునికి ఇష్టమైన దాను గనక నిన్ను నలగొట్టి పిండి అయితే అప్పుడు నువ్వు బలిపీఠం ఎక్కుతావు. అప్పుడు నువ్వు దేవునికి ఇంపైన స్వరూపంగా మారిపోతావు. అప్పుడు దేవుడు నిన్ను కోరుకుంటాడు. అప్పుడు ఆ సువాసన దేవునికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైన దానిగా ఉండాలంటే నువ్వు నలిగిపోవాలి తెలుసా? నువ్వు నలిగిపోవాలా. నలగొట్టిన ఈ పిండి ఇప్పుడు ఏమైంది తెలుసా? పిండిని నలగొట్టి గోధుమ పిండిదై ఉండవలెను. ఏడు బాబు అది పెట్టావు. అతడు దాని మీద నూనె పోసి, మూడోది ఏంటంటే నూనె పోసాడు. నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ఒక్కడు వేరయ్యాడు, లోకం నుంచి వేరయ్యాడు, రక్షణ పొందాడు, వాక్యంలో నుంచి బాగా నలిపి పొలంలోకి వచ్చాడు, పొలంలో వ్యవసాయకంతో సంబంధమయ్యాడు. అన్నీ సెటరైట్ అయిపోయిన తర్వాత అభిషేకానికి సిద్ధమయ్యాడు. అదే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు లోకములో నుంచి ఏమైపోవాలా? వేరై లోకములో నుంచి ఏమైపోవాలట? మనం వేరై రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మ పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్ముడనే వరము మీ మీదకి వచ్చును.
పరిశుద్ధాత్మనే వరము మీ మీదకి వచ్చిన. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. పేతురు ఆ, పేతురు ఉమ్. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 37వ వచనం. 40వ వచనం ముందు చదవమ్మా. ఇంకను ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మ్. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఆ. రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. దానికి ఇప్పుడు 28వ వచనం, 38వ వచనం. పేతురు మ్. మీరు మారు మనసు పొంది మ్. పాపక్షమాపణ నిమిత్తము మ్. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున మ్. బాప్తిస్మం పొందుడి, మ్. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ప్రియులారా, ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మిక వెలుగులతో కూడిన, ఆధ్యాత్మిక విలువలతో కూడిన ఈ దహన బలి గురించి చెప్తూ ఇక్కడ అంటున్నాడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరము పొందుతారు. ఈ ఈ పిండి, సిద్ధపడిన పిండి వేరైపోయి నలగగొట్టబడి రక్షణ పొంది యజమానుడి చేతిలో నుంచి ఇప్పుడు దహన బలి దగ్గరికి వచ్చినప్పుడు ఆ పిండి మీద ఏం పోయాలి? ఇప్పుడు నూనె పోస్తే, పరిశుద్ధాత్మని అభిషేకం కలిగితే ఇప్పుడు అది ఏమవుతుందంటే ఇప్పుడు బలికి ఇష్టంగా ఉంటుంది. దాంతో ఇంకొకటి కలపాల. అతడు నూనె దాని పోసి ఆ, రామ్రాణి వేసి సాంబ్రాణి వేశాడు. సాంబ్రాణి అంటే మీకు తెలుసు కదా, మనం అప్పుడప్పుడు ఇంట్లో కూడా వేసుకుంటాం సాంబ్రాణి, మంచి స్మెల్ వస్తుంది. సాంబ్రాణి వేశాడు. సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు. ప్రియులారా, ఇవన్నీ తర్వాత మనం చేసాం. ఇదంతా చేసిన తర్వాత బలి అర్పిస్తాడు. బలి అర్పించిన తర్వాత చివరికి అంటున్నాడు, దానిలో ఉప్పు వేయాలి. ఉప్పు అనేది ఏంటంటే ఒక రిఫ్యూజరేటర్, అంటే దహన బలి పాడవకుండా, ఆధ్యాత్మిక స్థితి పాడవకుండా, ఎక్కువ కాలం ఉండడానికి, ఆధ్యాత్మిక స్థితిలో జారిపోకుండా ఉండడానికి, కలకాలము దేవునితో నువ్వు స్థిరంగా ఉండడానికి ఉప్పు సాధారణంగా ఏం చేస్తారంటే ఊరగాయలోన దీంట్లోనే ఎందుకు వేస్తారు తెలుసా? చెడిపోకుండా నీ రక్షణ చెడిపోకుండా, నీ అభిషేకం పాడైపోకుండా, నీ ఆధ్యాత్మికతగా దూరం అయిపోకుండా, నీ జీవితం దేవునితో కలిసి ఉండేలాగా ఆ ఉప్పు వేస్తారు. ఇంకా నేను చెప్పడానికి ఉన్నాయి కానీ టైం అయిపోతుంది, మళ్ళీ ప్రభు బల్ల ఉంది కనుక ప్రియులారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అప్పుడట దేవుడికి ఇష్టమైన బలిగా మారిపోతామట మనం. అప్పుడు ఆ సువాసన దేవునికి ఇష్టమైన సువాసనగా మారిపోతాట. ప్రియులారా, నీవు నేను దేవునికి ఇష్టమైన సువాసనగా మారాలంటే, నీవు నేను దేవునికి ఇష్టమైన సువాసనగా ఉన్నానంటే, ఇదిగో వికసించిన, అభివృద్ధి చెందిన గోధుమ పంటలో గోధుమ గింజలాగా మనం పండాలా. గోధుమ గింజలాగా పండాలంటే ఖచ్చితంగా నీకు ఒక పొలము కావాలా, నీకు ఒక రైతు కావాలా, నీకు ఒక విత్తనం కావాలా. ఆ విత్తనం పండాలంటే నీరు కావాలా, దానికి సంరక్షణ కావాలా. దాంట్లో పండిన ఆ గోధుమ గింజలు పొలంలో నుంచి ఆ మరి కళ్ళం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కళ్ళంలో దాన్ని సెపరేట్ చేయాలి. గురుగుల నుంచి సెపరేట్ చేసి వేరేగా దాన్ని దులిపి వేరేగా చేసి ఆ వేరే చేసిన ఆ గోధుమ గింజలు మిల్లాడించే, లేకపోతే ముక్కలు చేసో, లేకపోతే పిండి చేసో నలగొట్టు ఆ పిండి మీద నూనె పోసి దాని మీద సాంబ్రాణి వేసి అప్పుడు దేవునికి ఇష్టమైన బలిగా మీరు సమర్పించాలి. అందుగురించి ఇందాక పాస్టర్ గారు పాడించారు కదా, ఇదిగో దేవా నా జీవితం. ఇది సమర్పణతో కూడిన పాటలు ఇవన్నీ. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆశీర్దిస్తాడు, దీవిస్తాడని కాకుండా సమర్పణతో కూడిన పాటలు కూడా మనం పాడుకోవాలి. అటువంటి పాటలు పాడినప్పుడు కళ్ళ వెంబడి నీరు వస్తుంది, హృదయంలో వేదన చెందినప్పుడు ప్రభువుకి మన క్షమాపణ అడుక్కుంటూ, ప్రభువా నీకు ఇష్టమైన బలిగా, నీకు నచ్చిన విధంగా నేను జీవించాలా. ఇదిగో ఇంతవరకు ఏదో జరిగిపోయింది, ఇంతవరకు దూరంగా ఉన్నాను నీకు, ఇంతవరకు నలగొట్టబడలేదు ప్రభా, ఇంతవరకు పొలంలో లేకుండా ఉన్నాను ప్రభా, ఇంతవరకు నా జీవితం అంతా చిందరవందరగా ఉంది ప్రభా, ఇక్కడి నుంచి నీకు ఇష్టమైన బలిగా మారుతాను, విరిగి నలిగిన బలిగా నేను ఉంటాను ప్రభా. ఇదిగో ప్రభా సాంబ్రాణి వేసిన బలిగా, ఇదిగో సువాసన కలిగా
కలిగిన జీవితంలో నేను ఉంటాను ప్రభా అని ప్రార్థన చేసుకొని మనమందరం మరొకసారి మన రక్షణ ప్రభుకి చాటి చెప్పుకుంటూ మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆ చరణం మళ్ళీ మరొకసారి పాడుకుందాం. మళ్ళీ ఇదిగో దేవా మా జీవితం అనే మాట పాడుకుందాం. ఇదిగో దేవా నా జీవితం పాటగా కాదు కానీ ప్రార్థనగా పాడుకుందాం. అంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం. లేచి నిలబడాలనుకుంటే లేచి నిలబడి పాడుకోండి. నీ శరణం శరణం నీ శరణం శరణం చేతులు సమర్పించుకొని శరణం ఇదిగో దేవా నా జీవితం మస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. సమర్పించుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలయ్యా. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు నైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. యేసయ్యా నీకు వందనాలు. అందుకే గైకొను సమర్పించుకుంటున్నాం దేవా, నీకు వందనాలయ్యా. ఈనా శేష జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. చేతులెత్తి పాడదాం. ఆయనే మన శరణమై ఉన్నాడు. శరణం నీ శరణం శరణం నీ శరణం. అవునయ్యా. శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం
నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. మరొకసారి నువ్వు మాతో మాట్లాడావు. నీకింపైన సువాసన కలిగిన బలిగా మేము మారడానికి మా కొరకు నువ్వు ముందుగానే బలి అయిపోయావు ప్రభా. ఇదిగో ప్రభా, గురుగులాగా ఉండకుండా ప్రభా, నీకు దూరం అయిపోకుండా గోధుమలాగా ఉండే ప్రభా, ఇదిగో ప్రభా నీ చేరువలో, ఇదిగో ప్రభ నాయన నూనెతో కలపబడి ప్రభా, ఇదిగో ప్రభన దయగల తండ్రి సాంబ్రాణితో కలపబడి మేము నీకింపైన సువాసన కలిగిన ఇదిగో బలిగా మార్చబడ్డానికి సహాయం దయచేయండి. సంఘములోను, కుటుంబములోను, గ్రామములోను, పల్లెలోను, పట్టణంలోను, ఎక్కడైనా సరే ప్రభన దయగల తండ్రి నీకు ఒక మంచి సాక్షిగా మేము బ్రతకడానికి మేము సమర్పించుకుంటున్నాం. నీకే వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన నీ కృపను దయచేయండి. ఇదిగో ప్రభు వాక్యానుసారంగా జీవించడానికి కావాల్సిన కృప దయచేయండి. క్రీస్తు పెరవేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. అందరం కూడా కూర్చుందాం. ఒక్క అనౌన్స్మెంట్ చేసి నేను ముగిస్తాను. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. పరిశుద్ధ వివాహం మన సంఘంలో మరొకటి జరగబోతుంది.